Lakshmi, welcome to special sports discussion. IPL 2025లో మరో రసవత్తర పోరు జరగనుంది. నేడు కోల్కతా నైట్ రైడర్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య మ్యాచ్ జరగబోతోంది. సో ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగే ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు సిద్ధమయ్యాయి. గతేడాది సన్ రైజర్స్ తో ఆడిన 3 మ్యాచ్ల్లోనూ గెలిచిన కేకేఆర్ ఈసారి కూడా అదే జోరు కొనసాగించాలని చూస్తుంది. సో డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగుతోంది. అటు సన్ రైజర్స్ హైదరాబాద్ మాత్రం ఫైనల్ ఓటమికి బదులు తీర్చుకోవాలని పట్టుదలతో ఉంది. సో ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్ హాట్ గా సాగే అవకాశం కనిపిస్తోంది. ఈ రోజు జరిగే మ్యాచ్ గురించి అనలైజ్ చేసేందుకు మనతో పాటు సయ్యద్ గారు ఉన్నారు, హెడ్ కోచ్ ఇన్ స్పోర్ట్స్ అకాడమీ. వారితో మాట్లాడదాం. హలో అండి. నమస్తే. సో ముందుగా అసలు నిన్నటి మ్యాచ్ గురించి ఒకసారి అనలైజ్ చేసుకుందాము, ఆ తర్వాత ఈ రోజు మ్యాచ్ గురించి కూడా మాట్లాడుకుందాం. నిన్న ఆర్సీబీ అండ్ జీటీ మ్యాచ్ అంటే ఎందుకో అంత ఆకట్టుకోలేకపోయారు అనిపించింది. ఆర్సీబీ వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళు టైటిల్ ట్రోఫీ కంటే మనసులు మాత్రమే గెలుస్తాం అనే ఒకటి ఉంటుంది కదా, అదే చేశారేమో అనిపించింది. మళ్ళీ ఫస్ట్ మీరు చూడండి, విరాట్ కోహ్లీ అవుట్ అయిన తర్వాత అందరు డౌన్ అయ్యారు. అవును, ఒక్కసారి అంటే పెద్ద ప్లేయర్ అవుట్ అయితే టీం మొత్తం మోటివేషన్ పోతుంది. లాస్ట్ 2 మ్యాచ్ ఈ ప్లే వెరీ వెల్ అని గెలిచినారు. దాని తర్వాత కూడా సిరాజ్ బోల్డ్ సూపర్ స్పెల్ 4 overs 19 runs for 3 wickets. అది కూడా మెయిన్ రజత్ పట్టిదార్ కానీ ఫిల్ సాల్ది కానీ మంచి వికెట్లు అక్కడ వాళ్ళు బ్యాకప్ అయినారు. దాని తర్వాత మిడిల్ ఆర్డర్ మనం వాళ్ళు చూసుకుంటే ఆ బిఫోర్ మిడిల్ ఆర్డర్లో ఆ రెస్పాన్సిబిలిటీ ఒక లివింగ్ స్టేషన్ ఒక్కటే రెస్పాన్సిబిలిటీ ఎవరు టీమ్ డేవిడ్కి లాస్ట్లో పంపిస్తున్నారు. అదే అర్థం కునాల్ పాండ్యాకు ముంగట్ పంపిస్తున్నారు, టీమ్ డేవిడ్కి లాస్ట్లో పంపిస్తున్నారు. అదే నాకు అర్థం కాలేదు. బట్ జీటీ చూసుకోండి, బౌలింగ్ కానీ ఫీల్డింగ్ కానీ ఆ టీమ్ కాంబినేషన్ చాలా మంచిగా ఉంటాయి. సో సిరాజ్ కొడుకుతే అదే చెప్పినాడు, నాకు చాలా ఫ్రీ చేసినారు. ఏదే ఆశీష్ నెహ్రా యాజ్ కోచ్. సో ఏ టీమ్కి ప్లేయర్స్కి కానీ యాజ్ ఏ నేను కూడా కోచ్, నేను ప్లేయర్స్కి ఫ్రీ చేయండి, ఫ్రీడమ్ ఇస్తే ఆయన బౌలింగ్ ఎట్లా వేయాలి ఆ రిథంలా వేసినాడు. సిరాజ్ గెలిపించినాడు ఆపోజిట్ సేమ్ టీమ్. అది కొంచెం అన్న తమ్ముడులాగా ఒక ఫస్ట్ బాల్ ఏనికి కొంచెం ఆపేసినాడు అక్కడ. అది చాలా వైరల్ అది. సో అది కూడా నేను బిఫోర్ ఒక మ్యాచ్ ఆస్ట్రేలియా షాన్ మార్ష్ అండ్ జెఫ్ మార్జీ మ్యాచ్ అన్న తమ్ముళ్ళు బిగ్ బ్యాష్ ఆడేటప్పుడు ఇలా సేమ్ అట్లనే అయింది. అన్న బౌలింగ్ వేసేటప్పుడు తమ్ముడు బ్యాటింగ్ వేసేటప్పుడు హీ డీన్ బోల్డ్. మై బ్రదర్ నిన్ననే అట్లనే అయింది కొంచెం. సో కొంచెం ఎమోషనల్ కొంచెం మాకు కూడా ఎమోషనల్ పడుతుంది అన్న తమ్ముళ్ళు లాగా. బట్ ఈ బోర్డ్ అవుట్ సైడ్ ఆఫ్ హీ 4 కొట్టిన తర్వాత, ఎందుకంటే ఫస్ట్ లాస్ట్ బాంబేతో చూస్తే బాంబేలో 2 4 కొట్టిన తర్వాత రోహిత్ శర్మ అవుట్ అయినాడు. సో ఇక్కడ అది కాలేమో ఇషాన్ అన్సారీ బోల్డ్ వెరీ వెల్. అక్కడ బాల్ పెట్టి అక్కడ బ్యాట్స్మెన్ పెట్టి షార్ట్ వేసి అక్కడ సిరాజ్ కానీ వాళ్ళు బౌలింగ్ మీరు నిన్న చూసుకోండి స్టడీ బౌలింగ్ ఇస్తారు. సాయి కిషోర్ ఆల్సో బోల్డ్ వెరీ వెల్. రాషద్ ఖాన్ చూసుకుంటే అన్ని మ్యాచెస్ ఎక్స్పెన్సివ్, ఎందుకంటే లాస్ట్ 5-6 ఆడుతూ అందరు రీడ్ చేసుకున్నారు. ఎవ్రీ బాల్ లోపల వస్తుంది. రాషద్ ఖాన్ బయట లెగ్ స్పిన్నర్ బయట వస్తుంది. సో అందరు రీడ్ చేసుకున్నారు రాషద్ ఖాన్ కి. సో సిరాజ్ ఈ బోల్డ్ పర్సిత్ కృష్ణ కానీ సిరాజ్ కానీ సూపర్. ఇది ఇండియా టీమ్ కి కంబ్యాక్ కి ఇది సైనింగ్. నెక్స్ట్ మనం ఇంగ్లాండ్ కి టెస్ట్ మ్యాచ్ కి పోతున్నాం. ఇది సైనింగ్. ఇది ఆ పేజ్ 140+ అన్ని బాల్, ఒక బాల్ కూడా చిన్నది కాదు. అదే కూడా మీరు చూడండి బోల్డ్స్ అవి కూడా క్లీన్ బోల్డ్స్. సో ఆ స్పెల్ తో గెలిచి ఫస్ట్ టాప్ ఆర్డర్ 46/4 అంటే టాప్ ఆర్డర్ వెళ్ళిపోయిన తర్వాత మిడిల్ ఆర్డర్ ఆ రెస్పాన్సిబిలిటీ మిడిల్ ఆర్డర్ కూడా చాలా వరకు ఫెయిల్ కనిపించింది. అంటే ఒక్కసారి 6 వికెట్లు పడిపోయినాయి వరుస పెట్టి, అంటే అది పెద్ద విషయం. 91/6 అదే టీమ్ డేవిడ్ వచ్చి కొంచెం 35 runs అది కొట్టి లివింగ్స్టన్ రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారు. అది కూడా మీరు చూసుకుంటే కునాల్ పాండ్యా బిఫోర్ అదే బాంబేలో ఉండే ఈ ప్లే వెరీ వెల్ ఆ మిడిల్ ఆర్డర్ లా. సో ఇక్కడ ఓన్లీ అది కూడా చేయలేదు. బట్ సాయి సుదర్శన్ హీ ప్లే వెరీ వెల్ ఆల్ 3 innings. దాంతో మీరు చూడండి ఒక 2 సాయి సుదర్శన్, శుభ్మన్ గిల్ అండ్ జోయ్ బట్లర్ ఆ మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్. అది జోయ్ బట్లర్ అది అదే 70-31 balls లో. దాని తర్వాత రదర్ఫోర్డ్ ఇంపాక్ట్ ప్లేయర్ వచ్చి ఇషాంత్ శర్మ కంబ్యాక్, ఇషాంత్ శర్మ ఇంపాక్ట్. దాని తర్వాత కూడా జీటీలా చాలా షారూఖ్ ఖాన్ కానీ రాషద్ ఖాన్ కానీ చాలా మంచి బ్యాలెన్స్ టీం జీటీ. ఈ టీం చూసుకుంటే మొత్తం ఇది టీం ఉంది. బట్ సిరాజ్ వచ్చిన తర్వాత కోపం ఉండో ఏమున్నదో ఆ టీం మీద నాకు తీసుకోలేదని, బట్ ఇది ఇండియా కంబ్యాక్ స్పెల్ అనుకుంటాం మనం. సో హీ బోల్డ్ సూపర్లీ. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ వచ్చింది. అందరు కొంచెం ఇమోషనల్ వచ్చింది మ్యాచ్ లా. బట్ ఎవ్రీబడి ఎంజాయ్ ద మ్యాచ్. అండ్ జీటీ కూడా 2 wickets మాత్రమే కోల్పోయి చాలా బాగా ఆడారు ఆ తర్వాత వచ్చిన వాళ్ళందరూ కూడా. ఎందుకంటే రన్ రేట్ కూడా కావాలి. జీటీ 1 మ్యాచ్ ఓడిపోయింది, 1 మ్యాచ్ గెలిచింది. ఈ మ్యాచ్ ఫస్ట్ లాస్ట్ మ్యాచ్ మీరు చూడండి జీటీలా 6 లో ఉండే 6 పొజిషన్, ఇప్పుడు డైరెక్ట్ 4 పొజిషన్ వచ్చేసింది 2 points తో. అదే మనం
ఆర్సీబీ చూస్తే ఫస్ట్ పొజిషన్ థర్డ్ లో వచ్చేసింది. సో ఒక్కొక్క మ్యాచ్ కి ఒక టీం మీద ఇలా ఇప్పుడు తెలిసిపోతుంది. ఎందుకంటే ఇంకా ఫస్ట్ రౌండ్ ఇది, సెకండ్ రౌండ్ ఇంకా టకాఫర్ ఉంటుంది. సెకండ్ రౌండ్ గ్రూప్స్ లో ఉన్నారు, చాలా టకాఫర్ ఉంటుంది సెకండ్ రౌండ్ లో. సో అది చూసుకుంటే జీటీ విన్నింగ్, ఎందుకంటే ఆ 170 runs 2 wickets రన్ రేట్ పెరిగింది. రన్ రేట్ పెరిగితే ఫోర్త్ మీద వెళ్ళిపోయింది. లేకపోతే రన్ రేట్ మీద కూడా చాలా కింద మీద అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు తెలియదు, లాస్ట్ మ్యాచెస్ లో తెలుస్తుంది రన్ రేట్ కానీ పాయింట్స్ కానీ. ఆ పాయింట్స్ ఇంపార్టెంట్, విత్ రన్ రేట్ ఆల్సో ఇంపార్టెంట్, వాళ్ళకి తెలిసింది. బట్ మ్యాచ్ విన్నింగ్ పర్ఫార్మెన్స్ జో బట్లర్ చూపించినాడు, ఇంగ్లాండ్ ప్లేయర్. తో ఇది కూడా బౌలింగ్లో కూడా చూసుకుంటే భువనేశ్వర్ కుమార్ కానీ, హెజల్వుడ్ కానీ, యష్ జయాల్ ఆ బౌలింగ్ ఆ రిథంలో రాలే బౌలింగ్. వికెట్స్ కూడా అంత క్యాచింగ్ కానీ మిస్ అయినాయి. తో అది కూడా వాళ్ళకు నెక్స్ట్ మ్యాచ్ కి చూసుకోవాలి బెంగళూరు. ఎందుకంటే బెంగళూరు హాట్ ఫేవరెట్ టీమ్, ఎప్పుడైనా హాట్ ఫేవరెట్ ఉంటుంది. 3 times ఫైనల్స్లో వచ్చింది అది. బట్ జీటీ ప్లే వెరీ వెల్. కెప్టెన్ కానీ వాళ్ళ కోచెస్ కానీ వాళ్ళకు చెప్పేస్తున్నారు, యాజ్ ఎ క్రికెట్ కోచ్ నేను కూడా, ఏదైనా కోచెస్ కానీ ప్లేయర్స్ కి మీరు ఫ్రీ ఇచ్చేయండి, ఆ రిజల్ట్ 100% వస్తుంది. అది వచ్చింది. జీటీ కానీ ఎల్ఎస్జీ కానీ ఇవన్నీ కొత్తగా వచ్చింది అని మనం అనుకున్నాం, కానీ మంచి పర్ఫార్మెన్స్ ఉన్నారు. నేను చెప్పిన పంజాబ్ కూడా టీమ్ చూడండి, మంచి ప్లేయర్స్ వాళ్ళందరూ కూడా. సురేష్ అయ్యర్ ఇక్కడ నుంచి పోయి అక్కడ పోయి 2 matches ఫస్ట్ నేను చెప్పినాను, నేను మొన్న కూడా చెప్పినాను, పంజాబ్ కానీ ఢిల్లీ కానీ ఆ టీంలో 100% సూపర్ ఫోర్ వాళ్ళు గెలిచారు కూడా. టాప్ ఆర్డర్, మిడిల్ ఆర్డర్, బ్యాలెన్స్ టీమ్, ఇది మూడు టీమ్స్ తో 100% ఇప్పుడు టాప్ లో ఉంది పంజాబ్. ఎప్పుడు పంజాబ్ మీరు చూసుకోండి 7th 8th పొజిషన్ లో ఉండే. సురేష్ అయ్యర్ పోయిన తర్వాత ఆ టీమ్ కు ఫస్ట్ మ్యాచ్ కూడా హీ ప్లే వెరీ వెల్, లాస్ట్ మ్యాచ్ ఆల్సో హీ ప్లే వెరీ వెల్. సో ఈ చిన్న టీం అనొద్దు, యూ హ్యావ్ టు, హీ ప్లేయింగ్ వెరీ వెల్. ఆల్ దట్ మీరు మన బాంబే కానీ, చెన్నై కానీ, హైదరాబాద్ కానీ పెద్ద టీమ్స్ అనుకుంటారు, బట్ చిన్న టీం ఈ టైం చాలా మంచిగా ఆడుతున్నారు. అవును, నా ఇవాళ గురించి చూస్తే మనం కేకేఆర్ ఎస్ఆర్హెచ్ అసలు ఏం జరగబోతోందా అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నాము. ఎస్ఆర్హెచ్ గెలవాలని అయితే చాలా మంది కోరుకుంటున్నప్పటికీ కేకేఆర్ మనం చూస్తే లాస్ట్ సీజన్ లో వాళ్ళు గెలిచారు, టైటిల్ గెలిచారు ఎస్ఆర్హెచ్ కేకేఆర్ తోనే. సో ఫైనల్స్ మళ్ళీ ఇప్పుడు ఆడబోతున్నారు ఇద్దరు కలిసి. సో ఎలా ఉండబోతున్న ఎక్స్పెక్టేషన్ మీకుంది? ఎక్స్పెక్టేషన్ ఉంటది, ఎందుకంటే మనం వాళ్ళ ఫైనల్స్ మనం ఓడిపోయినాం. బట్ ఆ కేకేఆర్ వేరే ఉంది, ఇప్పుడు కేకేఆర్ వేరేది ఉంది. టీం అంతా మారింది చాలా వరకు. ఎందుకంటే మొత్తం చేంజెస్ కానీ, ఆ కోచెస్ కానీ అండ్ ప్లేయర్స్ కానీ చాలా మంది చేంజెస్. ఇషాన్ కిషన్ మన దగ్గర వచ్చేసినాడు, అక్కడ సురేష్ అయ్యర్ వెళ్ళిపోయినాడు, వెంకటేశ్వర వచ్చేసినాడు, అజింక్య రాని చిన్న నుంచి ఇక్కడ వచ్చేసినాడు, క్యాప్టెన్స్ అన్ని మొత్తం చేంజ్ అయిపోయింది. దాని తర్వాత కొంచెం ఇక్కడ హైదరాబాద్ బ్యాలెన్స్ టీం కనిపిస్తుంది. లాస్ట్ 2 matches ఓడిపోయినారు, బట్ బ్యాటింగ్ మనం చూసుకుంటే వీ హ్యావ్ ద వెరీ గుడ్ బ్యాటింగ్. ఎప్పుడు కూడా మ్యాచెస్ మనం చూడండి హోమ్ టీం ఓడిపోతుంది, అది కూడా అవుతుంది. సో ఇది కూడా మనకి ప్లస్ పాయింట్. చిన్న గ్రౌండ్ అది, మన బ్యాటింగ్ తీసుకుంటే అది సేఫ్ సైడ్. ఎందుకంటే ఫస్ట్ మ్యాచ్ మనం చాలా మంచిగా స్టార్ట్ చేసినాం, 286 runs. దాని తర్వాత 2 matches ఓడిపోయినాం. కలకత్తా ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయినారు, బట్ సెకండ్ మ్యాచ్ గెలిచినారు వాళ్ళు, మంచి టీంతో గెలిచినారు. లాస్ట్ మ్యాచ్ ఆల్సో హీ లాస్. సో మనం ఎల్ఎస్జీ ఇప్పుడు చెప్పిన ఎల్ఎస్జీ అండ్ డీసీ ఇద్దరితో ఓడిపోయినారు, పెద్ద టీంతో గెలిచినాం మనం. సో ఇదే అవుతుంది T20 ఫార్మాట్. ఫస్ట్ 6 overs యూ హ్యావ్ టు యూస్. నిన్న అదే అయింది. బెంగళూరు 6 overs ఫస్ట్ పవర్ ప్లేయర్ ఏం చేయలేదు, 4 wickets పోయినాయి. అక్కడ వాళ్ళు ఈ మధ్య అంటే ఇప్పుడు స్టార్ట్ అయిన దగ్గర నుండి కూడా పవర్ ప్లే ని అసలు యూజ్ చేసుకోలేకపోతున్నారు అనిపిస్తోంది. ఆ టైం ని బాగా యూటిలైజ్ చేసుకొని రన్స్ తీసుకురావాలి. బట్ ఎట్లా ఉంటుందంటే T20 ఫార్మాట్ మేము ఫస్ట్ 6 overs 65-70 runs 1 wicket పోతాయి. దాని 6 overs నుంచి 15 overs ఎట్లా యూజ్ చేయాలి, సింగిల్స్ కానీ రన్ రొటీన్స్, సేవ్ ద వికెట్స్. దెన్ లాస్ట్ 5 overs యూ హ్యావ్ టు 50 overs టార్గెట్ చేసుకోండి, 50-60 runs. సో అది 190-200 అది కరెక్ట్ స్కోర్ అది. ఎందుకంటే ఈ ఫార్మాట్స్ వికెట్స్ మీద 160-170 తక్కువ పడుతుంది. మనం కూడా లాస్ట్ మ్యాచ్ కూడా కలకత్తా ఓన్లీ 116 కొట్టింది కలకత్తా, అది కూడా లాస్ట్ మినిట్ లో. అవును, లాస్ట్ లో వచ్చిన తర్వాత ఈవెన్ మొన్న ఎస్ఆర్హెచ్ జరిగిన మ్యాచ్ కూడా అలాగే జరిగింది, లాస్ట్ మినిట్ లో వాళ్ళు. ఎస్ఆర్హెచ్ ఆల్సో వి లాస్ట్, బట్ మనం కూడా 170-180 అవుతుంది మన స్కోర్. కొంచెం బౌలింగ్ లో కూడా ఇక్కడ మనం చూసుకోవాలి. జిషాన్ అన్సారీ ఓన్లీ హీ బౌల్డ్ ఓన్లీ వెరీ గుడ్. ఆర్ వేరే బౌలర్ షమీ కానీ వీళ్ళు హీ డిడ్ంట్ బౌల్డ్ వెరీ వెల్ లాస్ట్ 2 matches మనం చూసుకున్న వికెట్స్ కానీ. యంగ్స్టర్స్ కి ఛాన్స్. అది అనికేత్ మనం చూసుకోండి, అనికేత్ వర్మ హీ ప్లే వెరీ వెల్, చాలా బాగా ఆడాడు. యంగ్స్టర్స్ కానీ అన్క్యాప్ ప్లేయర్స్ ఈ సీజన్ లో చాలా మంది వచ్చినారు, ఇంకా వస్తారు. ఎందుకంటే నెక్స్ట్ వరల్డ్ కప్ ఉంది, T20 వరల్డ్ కప్ ఉంది. సో చూసుకుంటున్నారు యంగ్స్టర్స్. ఎందుకంటే ఛాన్స్ అక్కడి నుంచి చాలా, వరుణ్ చక్రవర్తి కానీ, రింకు సింగ్ కానీ వీళ్ళు మొత్తం ఇక్కడి నుంచి వచ్చినారు, IPL నుంచి. మన హైదరాబాద్
నితీష్ రెడ్డి కానీ ఇక్కడి నుంచి వచ్చినారు. సో ఇది వాళ్ళు మంచి ప్లాట్ఫామ్. రంజీ ట్రోఫీ చాలా మంది చూడరు, సో ఐపీఎల్ చాలా మంది చూస్తారు. ఇది మన ఫెస్టివల్ లాగా. సో ఈ మ్యాచ్ మనం హైదరాబాద్ పెద్ద మ్యాచ్, ఇన్షాల్లా వీఆర్ గోయింగ్ టు విన్. మంచి టాస్ చాలా ఇంపార్టెంట్. ఈ కలకత్తాలో చిన్న గ్రౌండ్, సో ఫస్ట్ 230, 240 మనం కొడితే ఇది సేఫ్ సైడ్. ఆ బౌలింగ్లో కూడా ఇప్పుడు జాంపా కానీ జిషాన్ అన్సారీ, तो इधर लेग स्पिनर है, तो लोकल बॉय को आड़पिस्तारो जांपा కానీ జషాన్ అన్సారీ को ఐ థింక్ ఈస్ ప్లేయింగ్ 11. ఆ షమి, హర్షల్ పటేల్ అండ్ ప్యాట్ కమిన్స్ కూడా కొంచెం మీద రావాలి బ్యాటింగ్, కొంచెం కింద 7th 8th డౌన్ లాస్ట్ టైం కూడా ఆల్సో చాలా కింద వచ్చినాడు. సో అదే కొంచెం అశ్విని మనోహర్, హీ వెరీ గుడ్ ఆల్రౌండర్. సో ఎందుకంటే ఇంటర్నేషనల్ ప్లేయర్స్ ఎవరెవరు ఉంటారు కొంచెం మీద వస్తే, ధోని కూడా చూడండి లాస్ట్ 3-4 మ్యాచెస్ నుంచి కింద వచ్చి లాస్ట్ లో. అదే మన ఆర్టికల్స్ చూసినాను నేను డీసీలా, కోచెస్ చెప్పినారు యూ హ్యావ్ టు గో అప్, ఎందుకంటే మీద వస్తుంది అట్లీస్ట్ ఒక 6th ప్లేస్ ఆర్ 7th ప్లేస్ కన్నా వెళ్ళి ఉంటే బాగుండేది. కొంచెం మొన్న 6 runs ఓడిపోతారు, ఇంకా మీద వస్తే ఆ మ్యాచ్ అయిపోతుంది ధోనిది. యాజ్ అ 9th ప్లేయర్ వచ్చాడు. అవును 9th ప్లేయర్ ఆఫ్టర్ అశ్విన్. ఎవ్రీబడి షాక్, నేనే షాక్ అయిపోయినాను, అంతా షాక్ అయిపోయింది. అరే భాయ్ లాస్ట్ ప్లేయర్. అది కొంచెం బ్యాట్స్మెన్ కి యూ హ్యావ్ టు గివ్ మోర్ ఛాన్స్, ఎందుకంటే ఫస్ట్ రసల్ లాగా టైం డేవిడ్ లాగా అండర్ తయారు కార్ వచ్చిన తర్వాత ఫస్ట్ బాల్ 6 కొట్టడానికి కొన్ని ప్లేయర్స్ టైం తీసుకుంటారు, టైం తీసుకుంటే రన్స్ వస్తాయి. బ్యాట్ కమిన్స్ కూడా కొంచెం మీద రావాలి. మనది మిడిల్ ఆర్డర్ లా చూసుకుంటే, ఆ మిడిల్ ఆర్డర్ రింకు సింగ్ కానీ, మనీష్ పాండే, వెంకటేష్ అయ్యర్, వాళ్ళు మిడిల్ ఆర్డర్ చూసుకుంటే వీ హ్యావ్ ద వెరీ గుడ్ నితీష్ రెడ్డి, ఇషాన్ కిషన్, అనికేత్ వర్మ, క్లాసన్ మన దగ్గర చాలా. ఇషాన్ ఫస్ట్ మ్యాచ్ లోనే సెంచరీ కొట్టేసరికి తన మీద ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, ఎలా ఆడతాడా అని. మరి మన మిడిల్ క్లాసన్ మిడిల్ ఆర్డర్లో మనకు చాలా మంచి బ్యాట్స్మెన్. సో ఫస్ట్ మనం బ్యాటింగ్ తీసుకుంటే అది నేను చెప్పిన 230, 240 ద సేఫ్ సైడ్. టాస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో కొంచెం ఈ మన ప్లేయర్స్కి కూడా ఇక సిటీలో హెసిఏ మన ఇది కొంచెం ఇది కూడా కొంచెం గొడవలు అవుతున్నాయి, ఇవి అవుతున్నాయి. మొత్తం పక్కకి పెట్టి మీ మ్యాచ్ మీద ఫోకస్ చేయండి, మ్యాచ్ ఆడండి. మొత్తం మురళీధరన్ కానీ ఆ మన కోచెస్ కానీ వాళ్ళకి ఫ్రీ పెట్టి కొంచెం ఇది కూడా ప్రెషర్ పెట్టొద్దు కోచెస్, మీరంతా కొట్టాలి, అది యూ హ్యావ్ టు ప్లే యువర్ ఓన్ గేమ్ అని. సో అభిషేక్ శర్మ ఇస్ వెరీ గుడ్ హిట్టర్, ఒక్కసారి 1 man ఆర్మీ అక్కడ 20 ఓపెనింగ్ ఇస్తున్నాడు తను. అవును ఇస్తాడు 100% మంచి ఓపెనింగ్ ఇస్తున్నాడు. బట్ ఆయనతో సహా మెథ్యూ హెడ్ ఒక మ్యాచ్ ఆడుతున్న, ఒక మ్యాచ్ ఇషాన్ కిషన్ ప్లే ఫస్ట్ మ్యాచ్, మరి ప్లే సెకండ్ ఏం ఆడలేదు సెకండ్. సో ఇక్కడ రెస్పాన్సిబిలిటీ తీసుకొని మ్యాచ్ చాలా ఇంపార్టెంట్ మ్యాచ్. 2 points కోసం మనం 7th 8th పొజిషన్ లో ఆల్రెడీ ఎస్ఆర్హెచ్ ఉంది, మనం 8th పొజిషన్ లో ఉన్నాం. అది గెలిస్తే మనం కొంచెం మీద అవుతాం. 2 points వెరీ ఇంపార్టెంట్. 2 points మళ్ళీ రన్ రేట్ కూడా మన రన్ రేట్ కూడా కొంచెం తక్కువ ఉంది, కూడా మైనస్ లో పోతున్నాం మనం. సో ఇది చాలా ఇంపార్టెంట్ మ్యాచ్. యూ హ్యావ్ టు టాస్ ఇంపార్టెంట్ అండ్ ఇన్షాల్లా వీఆర్ గోయింగ్ టు విన్. ఓకే. అండ్ సయ్యద్ గారు, ఈ మధ్య మనం ఈ సిరీస్ స్టార్ట్ అయిన దగ్గర నుండి చూస్తే ఆల్మోస్ట్ అందరూ చేజింగ్ లో బాగా ఉన్నారు, చేజ్ బాగా చేస్తున్నారు. అది ఎంత స్కోర్ అయినా కూడా ఆల్మోస్ట్ అంటే ఒక 16 14 overs చేజ్ చేసేసి కరెక్ట్ ప్రదర్శన బాగుంది. ఇది ఏమైతేనంటే చేసింగ్ లా ఒక ఇంపాక్ట్ ప్లేయర్ నిన్న మనం చూసినాం మనం. ఇషాంత్ శర్మ ఈ బోల్డ్ ఇంపాక్ట్ ప్లేయర్. షెదన్ రదర్ఫర్డ్ వచ్చినాడు యాజ్ అ బ్యాట్స్మెన్. ఆ మ్యాచ్ మరి చూడండి, 37 balls 36 runs 3 overs బిఫోర్ అయిపోయింది. ఆ హిట్ 18 balls లో 30 runs కొట్టి వెళ్ళిపోయినాడు. 16 overs లో మ్యాచ్ ఓవర్ ఖతం అయిపోయింది. సో అది ఇంపాక్ట్ ప్లేయర్. మనం రూల్స్ వచ్చింది అప్పటి నుంచి కొంచెం సెకండ్ బ్యాటింగ్ చేసని కొంచెం మనకి ఏ బ్యాట్స్మెన్ అవుట్ అవుతే ఛాన్స్ ఉంది, ఒక బాల్ రిస్ట్ ఇచ్చేస్తారు, ఏ బ్యాట్స్మెన్ మనకి ఛాన్స్ రావాలంటే అదే అవుతుంది. సో ఇంపాక్ట్ ప్లేయర్ చాలా ఇంపార్టెంట్ ప్లేయర్, అదే చేశాడు. ఇక్కడ కూడా మన దగ్గర వీ హ్యావ్ ద వెరీ గుడ్ లెగ్ స్పిన్నర్స్ కానీ ఇంపాక్ట్ ప్లేయర్స్ ఉన్నారు. బట్ ఎప్పుడు యూజ్ చేయాలి, నిన్న చాలా కరెక్ట్ టైంలో యూజ్ చేసినారు ఇంపాక్ట్ ప్లేయర్ కి, ఆ మిడిల్ పంపి. సో ధోని కూడా కొంచెం మీద రావాలి ఎదురు, ఎందుకంటే చాలా మంది ఆశ ఉంటుంది ధోని కానీ విరాట్ కోహ్లీ మీద కానీ, చాలా సూర్యునికి పోతారు యాజ్ ఎ ఫ్యాన్ నేను కూడా. సో ధోని యూ హ్యావ్ టు కమ్ అప్. వీళ్ళు కూడా సేమ్ అట్లానే చేయాలి. వెంకటేష్ రెస్పాన్సిబిలిటీస్. రింకు సింగ్ లాస్ట్ 4-5 matches కూడా ఏం పర్ఫార్మెన్స్ లేదు రింకు సింగ్. రసల్ కూడా రసల్ మీద చాలా హోప్స్ ఉంటాయి ఆ టీమ్ కి, ఏం పర్ఫార్మెన్స్ లేదు. ఆ టాప్ ఆర్డర్ మనం చూసుకుంటే ఫస్ట్ 2 matches డింట్ ప్లే సునీల్ నారాయణ్, దాని తర్వాత లాస్ట్ మ్యాచ్ కూడా అండ్ క్వింటన్ డికాక్ ఫస్ట్ మ్యాచ్ ఒక్కటే సెంచరీ ఉంది, దాని తర్వాత ఏం లేదు క్వింటన్ డికాక్ ది కూడా. బౌలింగ్ రౌండ్స్ చూసుకుంటే బౌలింగ్ వరుణ్ చక్రవర్తి ఆల్సో అంత ఎఫెక్టివ్ లేడు సునీల్ నారాయణ్తో సహా. ఈ సిరీస్ లో ఛాంపియన్స్ ట్రోఫీలో చాలా మంచిగా ఉంటాయి, బట్ ఈ సిరీస్ లో మనం చూసుకుంటే అంత ఎఫెక్టివ్ లేడు. అదే మొయిన్ అలీకి మనం తీసుకుంటాం కొంచెం ఇంపాక్ట్ ప్లేయర్ లా. ఇప్పుడు ఈ బోల్డ్ బౌలింగ్ ఆల్సో బ్యాటింగ్ ఆల్సో హీ కెన్ డూ మొయిన్ అలీ. సో అదే మొయిన్ అలీకి యూజ్ చేస్తారు వాళ్ళు ఇంపాక్ట్ ప్లేయర్ లా చూసుకుంటే చాలా మంచిది. బ్యాటింగ్ కొంచెం ఇంకా స్ట్రాంగ్ అయిపోతుంది వాళ్ళది బ్యాటింగ్. అండ్ కేకేఆర్ లాస్ట్ సీజన్ లో అంత మంచి ప్లేయర్స్ తో విన్ అయ్యి ఈసారి మార్చడం వెనక స్ట్రాటజీ ఏమనుకోవాలి? కరెక్ట్ అన్నారు మీరు. ఏమైందంటే
ఈ టీమ్ కి మనం లాస్ట్ సీజన్ వెంకటేష్ అయ్యర్ వాళ్ళు ఉన్నారు చాలా మంది, కోచ్ కానీ గౌతమ్ మొత్తం మారిపోయారు. గౌతమ్ మేబీ ఈవెంట్ టు ఇండియన్ టీమ్ అక్కడి నుంచి శ్రేయస్ అయ్యర్ కానీ మోర్కల్ ఉండే, అండ్ అసిస్టెంట్ కూడా అభిషేక్ నయ్యర్ ఉండే. ఆ మొత్తం టీమ్ ఇండియా వెళ్ళిపోయింది. సో అక్కడ మొత్తం మళ్ళీ కొత్త టీం, చంద్రకాంత్ పండిత్ వాళ్ళు మొత్తం కొత్త టీం. సో ఆ టీమ్ కి మళ్ళీ రావాలంటే ఇంకా 100% 1-2 years పడుతుంది, మళ్ళీ 2 years పడుతుంది. ఎందుకంటే వాళ్ళకి మళ్ళీ టీం మీరు చూడండి, గౌతమ్ గంభీర్ లాస్ట్ 2-3 years నుంచి ఉన్నాడు. 2-3 years నుంచి చేసి లాస్ట్ ఫైనల్ గెలిపించినాడు. 100% ఏదైనా టీం ఉంటే మనం మినిమం హ్యావ్ టు గివ్ 1-2 years కోచ్ కి ఇస్తేనే కోచ్ మనకు తెలిసిపోతుంది ఏ టైంకి. అదే మీరు చూసుకుంటే ఆశీష్ నేహ్రా మొత్తం ఫ్రీ చేస్తున్నాడు. ఆ టీం ఫైనల్స్ లో వచ్చింది ఫస్ట్ టైం, సెకండ్ టైం గెలిచినారు, సెకండ్ టైం కూడా ఫైనల్స్ లో వచ్చింది, లాస్ట్ టైం కాలే. బట్ ఈ టైం ఎంత మంచిగా ఆడుతుంది జీటీ. సో ఆశీష్ నేహ్రా డూయింగ్ వెరీ గుడ్. ఆ కోచెస్ కానీ ఆ కాంబినేషన్స్ కానీ ఆ ప్లేయర్స్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని మీరు చూడండి, ఈ మొత్తం ఐపీఎల్ లాస్ట్ 10 days నుంచి చూస్తున్నాం, అన్క్యాప్ ప్లేయర్స్ ప్లేయింగ్ వెరీ వెల్. క్యాప్ ప్లేయర్స్ ఇంటర్నేషనల్ ప్లేయర్స్ తో क्या సాయి సుదర్శన్ కానీ, సాయి కిషోర్ కానీ, జిషాన్ అన్సారీ కానీ, అంకిత్ వర్మ కానీ, దిల్లీ ప్లే వెరీ వెరీ గుడ్. అన్క్యాప్ ప్లేయర్స్ కి చాలా ఛాన్సెస్ వచ్చినాయి. అన్క్యాప్ ప్లేయర్స్ చేస్తున్నారు కూడా పర్ఫార్మెన్స్. ఎందుకంటే ఇండియాలో టాలెంట్ ఎట్లా చాలా తక్కువకి కొనుక్కున్నారు. 20 lakhs 30 lakhs. వెంకటేష్ అయ్యర్ 23 crores. వెంకటేష్ అయ్యర్ రిషబ్ పంత్ 23 crores. ఆ పెద్ద మన ఈ పిల్లలకి 20 lakhs అనే. జిషాన్ అన్సారీ 20 lakhs. చాలా తక్కువ బట్ పర్ఫార్మెన్స్ చేస్తున్నారు. అనికేత్ వర్మ 25 lakhs. ఇప్పుడు సర్ఫరాజ్ ఖాన్ తమ్ముడు షాబాజ్ ఆయన కూడా జస్ట్ 30 lakhs ఛాన్స్ ఇస్తే చేస్తారు పర్ఫార్మెన్స్. ఎందుకంటే అండర్-19 చాలా ఆడినారు వీళ్ళు. దిశాన్ అన్సారీ ఆల్సో ప్లే ఫర్ అండర్-19 ఇండియన్ టీమ్. సో ఎక్స్పీరియన్స్ ఉంది, టాలెంట్ చూపిస్తున్నారు. నెక్స్ట్ మనకి ఫ్యూచర్ చాలా బ్రైట్ ఫ్యూచర్ మనకి. ఇప్పుడు యంగ్స్టర్స్ పర్ఫార్మెన్స్ చేస్తున్నారు. ఇంకొక ప్లేయర్ మన ప్రసిద్ధ్ కృష్ణ కానీ వీళ్ళు ఆడుతున్నారు. మనకి 2-3 ప్లేయర్స్ ఉన్నాయి. సో ఇండియా వీళ్ళు 100% యూజ్ చేస్తలేరు. పర్స్పంత్ సింగ్ ఈజ్ అ వెరీ గుడ్ ప్లేయర్. లాస్ట్ పంపిస్తున్నారు ఆ సింగ్ కి. సో హీఈస్ ఆల్సో వెరీ గుడ్ హిట్టర్. ఇండియా కూడా ఆడిన ఒక మ్యాచ్ 50 runs కొట్టినాడు. ఆ ప్లేయర్స్ కి కొంచెం మీద మనం తీసుకొస్తే ఇంకా మంచిగా ఉంటుంది. ఆ ప్లేయర్స్ కి యంగ్స్టర్స్ కి ఇంకా ఛాన్స్. ఎందుకు పంజాబ్ లో చూడండి మీరు, ఇద్దరు అన్క్యాప్ ప్లేయర్స్ ఓపెన్ చేస్తున్నారు. ఈ ప్లేయర్ బోత్ ఆర్ ప్లేయింగ్ వెరీ వెల్ పంజాబ్ లో. సో ఇట్లా మనకి ఛాన్స్. దాని తర్వాత వెంకటేష్ అయ్యర్ వాళ్ళు ఇంటర్నేషనల్ ప్లేయర్స్ వస్తున్నారు. బట్ బోత్ ఆర్ అన్క్యాప్ ప్లేయర్స్ ప్లేయింగ్ వెరీ వెల్. మంచి స్టార్ట్ ఇస్తున్నారు పంజాబ్ కి. సో యంగ్స్టర్స్ పర్ఫార్మెన్స్ చేస్తున్నారు. ఇంకా చూడండి ఇంకా వస్తారు యంగ్స్టర్స్ పర్ఫార్మెన్స్ చేస్తారు. ఐపీఎల్ మంచి అవకాశం ఇస్తుంది, చాలా అవకాశం ఇస్తుంది, పైసలు ఇస్తుంది, అన్ని గుడ్ ప్లాట్ఫామ్ లో అండర్-19 ప్లేయర్స్ కానీ ఇంటర్నేషనల్ ప్లేయర్స్ కానీ ఏదైనా నెట్ బౌలర్స్ కి కానీ. సో యాజ్ ఎ కోచ్ మేము కూడా పిల్లలకి ఇక్కడ నుంచి పంపి హైదరాబాద్ లో నెట్స్ బౌలింగ్ వాళ్ళు నేర్చుకుంటారు చాలా. సో ఐపీఎల్ ఇస్ వెరీ గుడ్ ప్లాట్ఫామ్ ఫర్ ఆల్ ద ఇండియన్ యంగ్స్టర్స్. బట్ ఈ రోజు SRH కి హోమ్ గ్రౌండ్ కాదు. సో ఈ నేపథ్యంలో మరి ఎలా ఉంటుంది అంటారు స్ట్రాటజీ? ఎట్లాగా వాళ్ళు ముందు బౌలింగ్ చేస్తే బెటరా లేదంటే బ్యాటింగ్ చేస్తే బెటరా? చిన్నస్వామి స్టేడియం రైట్? What is that? Kolkata. Yeah, Eden Garden. Yes. Eden Garden. Chinnaswamy is here, Chennai. Eden Garden is a very గ్రౌండ్ చిన్నగా ఉంది. ఆడియన్స్ ఆల్మోస్ట్ బట్ కేకేఆర్ కి ఇది హోమ్ గ్రౌండ్ కాబట్టి ఎలా? హోమ్ గ్రౌండ్ మీరు చూడండి, నిన్న కూడా హోమ్ గ్రౌండ్ ఉండే. సో అక్కడ బ్యాటింగ్ తీసుకుంటే సేఫ్ సైడ్ 200+ runs కొట్టేది. లేకపోతే కలకత్తా అక్కడ హోమ్ గ్రౌండ్ లో పిచ్ ఎట్లా ఉంది, గ్రీన్ వికెట్ ఉండి బ్లాక్ సాయిల్ గ్రీన్ వికెట్ ఉండే, స్వింగ్ అవుతుంది బాల్. ఏ బ్యాలర్ మీద మనం ఆడిపిస్తారు వాళ్ళు, సేమ్ 11 లో ఆడిపిస్తారు. లేకపోతే ఇక 2-3 గురుబాజ్ ఉన్నాడు, రొబంద పవార్ ఉన్నాడు, మొయిన్ అలీ ఉన్నారు. అక్కడ కూడా ఈజ్ చేతన్ సకారియా ఈజ్ అ వెరీ గుడ్ బౌలర్. ఆయన కూడా యంగ్స్టర్స్ కి ఛాన్స్ ఇస్తారు, యంగ్స్టర్స్ కూడా పర్ఫార్మెన్స్ చేస్తారు. సో ఫస్ట్ కెప్టెన్ జింకే రహానే చెన్నైలో ఉండే ఇట్లా ఆడుతున్నాడు, ఇప్పుడు కూడా అట్లనే రెస్పాన్సిబిలిటీ కొంచెం తీసుకోవాలి రెస్పాన్సిబిలిటీ. మిడిల్ ఆర్డర్లో కొంచెం మిడిల్ ఆర్డర్ రసల్ కూడా కొంచెం మనం చూస్తున్నారు. రసల్కి రమన్దీప్ సింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ బౌలర్, బెస్ట్ బ్యాట్స్మెన్. లాస్ట్ మ్యాచ్ హీ పర్ఫార్మ్ వెరీ వెల్. కొంచెం మీద పంపించాలి ఆ పిల్లలకి. యాక్చువల్లీ హీజ్ ద ఓపెనింగ్ బ్యాట్స్మెన్. సో వసంత్ వాళ్ళు మీద పంపిస్తే కొంచెం ఆడితే రన్స్ కూడా వస్తాయి. లాస్ట్ మ్యాచ్ ఆయన ఒక్కడే ఆడినాడు, ఎవరు ఆడలే. 116 runs 17 balls లో 23 runs ఈయనని కొట్టినాడు రమన్దీప్ సింగ్. మొత్తం కొలాప్స్ అయిపోయింది ఆ టీం. రమన్దీప్ సింగ్ కి కొంచెం మీద పంపిస్తే ఇంకా కొంచెం బ్యాలెన్స్ అయిపోతే రసల్ కూడా కొంచెం. ఎందుకంటే రింకు సింగ్ ఉన్నాడు, రింకు సింగ్ పర్ఫార్మెన్స్, మనీష్ పాండే ఇంపాక్ట్ ప్లేయర్ ఆడిపించాడు, ఆయన కూడా పర్ఫార్మెన్స్ చేయలేరు. సో అదే కొంచెం బ్యాటింగ్ మనం చూసుకుంటే మన బ్యాటింగ్ మంచిగా ఉంది.
వాళ్ళ మిడిల్ ఆర్డర్ మంచిగా ఉంది వాళ్ళు, చాలా మిడిల్ ఆర్డర్ వెళ్తూ కొంచెం మనం చూసుకోవాలి. వీ హ్యావ్ ద 200+ రన్స్. బౌలింగ్ మనం తీసుకున్నామంటే 160, 170 ప్యాక్ చేయాలి. మనం 16-17 ఓవర్స్ కొట్టేస్తే రన్ రేట్ లో మనం కొంచెం దేనికి సహకరిస్తుంది బౌలింగ్ 100% బౌలింగ్ కి. మన దగ్గర జాఫా కానీ షమీ కానీ వెరీ గుడ్, వీ హ్యావ్ ద స్పిన్నర్స్ కానీ, సో అందరు మంచిగా ఉన్నారు మన దగ్గర బౌలింగ్. వాళ్ళతో వీ హ్యావ్ ద వెరీ గుడ్ బౌలింగ్ సైడ్. ఆల్ ద ఇంటర్నేషనల్ ప్లేయర్స్ బౌలింగ్ మన మంచిగా ఉంది. మనది మిడిల్ ఆర్డర్ కొంచెం మనది తక్కువ ఉంది, ఒక మిడిల్ ఆర్డర్ కొంచెం మంచిగా ఉంది. టాప్ ఆర్డర్ వీ ఆర్ ద వెరీ గుడ్, టాప్ ఆర్డర్ R4 వీ ఆర్ ద వెరీ గుడ్. మీరు చూసుకోండి అభిషేక్ శర్మ కానీ మెత్తివట్ కానీ వీళ్ళు ఆల్ 3-4 ఆర్ వెరీ గుడ్. ఇషాన్ కిషన్ వచ్చిన తర్వాత టీంలో మంచి బ్యాలెన్స్ అయిపోయింది టీం. అదే నితీష్ రెడ్డి పర్ఫార్మెన్స్ లాస్ట్ 2 మ్యాచ్ ఏం లేదు, ఒక మ్యాచ్ లోనే పర్ఫార్మెన్స్ ఉంది నితీష్ రెడ్డిది. లాస్ట్ సీజన్ లో ఎట్లా ఉండేది అట్లా లేదు పర్ఫార్మెన్స్, బౌలింగ్ లా కానీ సెంచరీతో ఆకట్టుకుని ఆ తర్వాత కూడా బాగానే ఆడాడు. తర్వాత మ్యాచెస్ వెరీ వెల్. ఇంకా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి, ఎందుకంటే ఈసారి ఫస్ట్ మ్యాచ్ ఒకటే కాస్త 35 రన్స్ ఏమో చేశాడు, ఆ తర్వాత ఏది అంత చెప్పుకోదగ్గలేదు. ఇప్పుడు ఈ టైంలో మనం ఆడాలి, గెలిస్తే నీకు సిరాజ్ ఎట్లా పేరు వచ్చింది, చాలా మంది యంగ్స్టర్స్ పేరు వస్తుంది, ఇన్షాల్లా చేస్తాడు. ఇంకా ఛాన్స్ చాలా మ్యాచెస్ 14 మ్యాచెస్ ఉన్నాయి, 3 మ్యాచెస్ లో మనం చెప్పలేము మనం. సెకండ్ సీజన్ లా కానీ ఇతను కానీ ఎట్లా వెదర్ చేంజింగ్ కానీ అవి చేస్తారు. ఇప్పుడు అభిషేక్ శర్మ ఈ మ్యాచ్ లో 100% హీ డూయింగ్, నా ఒపీనియన్. మీరు ఏదైనా చూసుకుంటే అభిషేక్ శర్మ ఇన్షాల్లా చాలా మంచిగా ఆడతాడు కదా 100%. అంటే ఇప్పుడు వింటున్నాము SRH హోమ్ గ్రౌండ్ చేంజ్ చేసుకునే అవకాశాలు ఉన్నాయంటే, ఏదైతే వివాదం జరుగుతోందో దాని నేపథ్యంలో ఏపీకి రమ్మని కూడా పిలుస్తున్నది, మరి ఏం జరిగే అవకాశాలు ఉన్నాయంటారు? ఇన్విటేషన్ ఇచ్చినారు కావ్య వీళ్ళకి, తో ఇంకా రెడీ అంటున్నారు వాళ్ళు, రెడీ అంటారు. బట్ ఎందుకంటే నాగ్పూర్ కూడా చెప్పినారు, నాగ్పూర్ మనం మాట్లాడినాం, నాగ్పూర్ కూడా, లేకపోతే ఒడిశా కూడా చెప్పినారు, లేక ఆంధ్ర ఇస్ ద బెస్ట్. బట్ పోదు ఇక్కడి నుంచి, మనం ఇక్కడ నుంచి యంగ్స్టర్స్ హైదరాబాద్ లో చాలా మంది. అవకాశాలు ఎంతవరకు ఉన్నాయంటారు? ఐ థింక్ 70 వరకు ఛాన్సెస్ ఉన్నాయి, ఎందుకంటే చాలా గొడవ. ఆల్మోస్ట్ 3,900 టికెట్స్ అడుగుతున్నారు వీళ్ళు. ఎవరు బోట్ మన హెసీ అడుగుతున్నారు 3,900 టికెట్స్ అడుగుతున్నారు. బాక్స్ టికెట్ సపరేట్ 20 అడుగుతున్నారు. వీళ్ళు ఆ టికెట్స్ వీళ్ళు ఇస్తలేరు. అదే టికెట్స్ మీద గొడవ అవుతుంది. అదే ముగ్గురు చూసి మేల్ పంపించిన 2-3 కూర్చొని డిసైడ్ చేసుకుంటే, ఎందుకంటే యంగ్స్టర్ చాలా మంది పోయి బౌలింగ్ వేస్తున్నారు. SRH వాళ్ళు మనకి హైదరాబాద్ లోకల్ టీం చాలా మంది అవకాశం ఉంటుంది, పోయి యంగ్స్టర్ చూడాలి ఇక్కడ నుంచి లోకల్ టీం. చాలా పార్కింగ్ కానీ వాళ్ళు కానీ చాలా లాస్ హైదరాబాద్కి. ఇక్కడ నుంచి టీం పోతే మొత్తం చాలా గ్రౌండ్ చాలా మంచి తయారు చేసినారు వాళ్ళు. మనం సేమ్ గ్రౌండ్ అక్కడ తయారు చేయాలి విశాఖపట్నంలో. అంటే అది ఢిల్లీది హోమ్ గ్రౌండ్, అది విశాఖపట్నం. దట్ ఈస్ ఆల్సో వెరీ గుడ్ గ్రౌండ్ కానీ బట్ మన గ్రౌండ్ విశాఖపట్నం గ్రౌండ్, మన గ్రౌండ్ చాలా మంచిగా ఉంది. ప్లేయర్స్ ని ఎంతవరకు ఇంపాక్ట్ చేస్తుందంటారు ఇది IPL వరకు చూసుకుంటే? మనకి ప్లేయర్స్ కి మనం చూసుకుంటే ఇక్కడ ఉంటే ప్లేయర్స్ సేఫ్ సైడ్ ఉంటుంది. ప్లేయర్స్ కూడా లోకల్ ప్లేయర్స్ ఉన్నారు ఇక్కడ బౌలింగ్ ఏనికి, అది కానీ ఆ ప్లేయర్స్ కి కూడా, ఎందుకంటే లాస్ట్ లోకల్ ప్రాక్టీస్ మ్యాచెస్ కూడా అన్ని ఇక్కడే ఆడినారు వాళ్ళు. హయాత్లో ఉన్నారు. సో ఇక్కడ ప్రాక్టీస్ మ్యాచెస్ కానీ ఏదైనా కానీ ఇక్కడే వాళ్ళు ఉంటారు. ఇక్కడే మళ్ళీ అక్కడ పోయిన తర్వాత మళ్ళీ 5-10 days మళ్ళీ ఏమిటంటే విశాఖపట్నం కొంచెం హ్యూమిడిటీ ఉంటుంది, సముద్రం వెదర్ కండిషన్ కొంచెం హ్యూమిడిటీ ఉంటుంది. మేము కూడా చాలా ఆడినాం పోయి విశాఖపట్నంలో, ఆ సైడ్ హ్యూమిడిటీ ఎక్కువ ఉంటుంది అక్కడ. సో అదే హైదరాబాద్ హ్యూమిడిటీ ఏమి ఉండదు. మీకు చూడండి 6:37 తర్వాత కూల్ అయిపోతుంది హైదరాబాద్. అక్కడ కూల్ కాదు, అది హ్యూమిడిటీ, స్వెట్ అండ్ సెకండ్ బౌలింగ్ ఇది చాలా కష్టం. ఇంకా కొంచెం ఓట్స్ పడితే ఇంకా కష్టం. హైదరాబాద్ ఇస్ ద సేఫ్ సైడ్. హైదరాబాద్ లో ఉంటే మ్యాచెస్ ఇంకా 5 మ్యాచెస్ ఉన్నాయి. హైదరాబాద్ ఇన్షాల్లా 4-5 మ్యాచెస్ ఇక్కడే ఆడితే బెటర్. 2 మ్యాచెస్ ఇంకా 5 మ్యాచెస్ ఆడితే యంగ్స్టర్స్ కానీ టికెట్స్ ఎవరో తీసుకున్నారు కానీ చాలా మందికి లాస్ అయిపోతుంది ఇక్కడ నుంచి. బట్ సేఫ్ సైడ్కి ఇస్తారు వాళ్ళు, చాలా మంది ఇస్తారు. విశాఖపట్నం వాళ్ళు అందరు ఇస్తారు. బట్ 2-3 days లో తెలిసిపోతుంది మనకి. ఓకే, లెట్స్ సీ. అంటే ఈ రోజు SRH కి KKR కొంచెం ఈక్వల్ గానే కనిపిస్తున్నాయి. రన్ రేట్ లో కాస్త SRH కాస్త పైన ఉన్నప్పటికీ కూడా, సో చూద్దాం మరి. ఇద్దరు ఈక్వల్ పొజిషన్ లో ఉన్నారు. ఒక మ్యాచ్ గెలిచారు, 2 మ్యాచెస్ ఓడిపోయారు. కాబట్టి థర్డ్ మ్యాచ్ 2 టీమ్స్ కూడా ఎవరు గెలుస్తారో లెట్స్ సీ, చూద్దాము. ఇదే వాళ్ళ స్పోర్ట్స్ డిస్కషన్. చూస్తూనే ఉండండి 10 TV.